తెలంగాణ ముఖ్యమంత్రిని మార్చే ఆలోచనలో హైకమాండ్ ఉందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా తెలంగాణ సీఎం చేంజ్ కాబోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి శ్రీధర్బాబు సీఎం మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో సీఎం మారతారంటూ వస్తున్న వార్తలను మంత్రి శ్రీధర్బాబు పూర్తిగా ఖండించారు. రేవంత్ రెడ్డినే సీఎంగా కొనసాగుతారని మంత్రి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పాలన బాగుందని, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని చెప్పుకొచ్చారు. అవినీతికి ఎలాంటి అవకాశం లేకుండా తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతోందని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. పార్టీ అంతరంగికంగా ఒక్కటిగా ఉండి ప్రజలకు సేవ చేసే సంకల్పంతో ఉన్నామని చెప్పుకొచ్చారు. శ్రీధర్బాబు ముఖ్యమంత్రిగా పూర్తి అర్హుడని, కానీ ఆయనకు వసూళ్లు చేస్తూ ఢిల్లీకి మూటలు మోసే లక్షణం లేకపోవడం వల్లే సీఎం పదవి రాలేదంటూ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శ్రీధర్బాబు తమ పార్టీలో ప్రతి నాయకుడు సమర్థుడేనని చెప్పారు. తనకు అరవింద్ చిన్ననాటి నుంచి తెలుసని, తనను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకుని అలా అన్నాడేమో అంటూ అభిప్రాయపడ్డారు. కానీ పార్టీలో ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలన్నది పూర్తిగా అధిష్టాన నిర్ణయమేనని మరోసారి స్పష్టం చేశారు శ్రీధర్బాబు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై కూడా శ్రీధర్బాబు స్పందించారు. మూసీ నదిని శుభ్రం చేయడం కేవలం ప్రాజెక్టు కాదని, అది భవిష్యత్తు తరాల ఆరోగ్యానికి పెట్టుబడని చెప్పుకొచ్చారు. ప్రభుత్వంగా తాము బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామన్నారు. కాలుష్యాన్ని తొలగించి ప్రజలకు పరిశుభ్రమైన గాలిని అందించాలనే ధ్యేయంతో ముందుకెళ్తున్నామని మంత్రి శ్రీధర్బాబు వివరించారు. టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుగా మారుతున్నారని, తప్పుడు వీడియోలు, వార్తల ద్వారా ప్రజలను భ్రమపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీధర్బాబు ఆరోపించారు. తప్పుడు వీడియోలు చూపించి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నారని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.